సుభాష్, నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు అబ్రాడ్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడే వచ్చాను మానసా. అసలు నీకు సర్ప్రైజ్ చేద్దామని నీకు ఫోన్ కూడా చేయలేదు. నిజంగానా? నన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నావా? ఆహా, మంచి ఛాన్స్ మిస్ అయింది. నువ్వు నన్ను చూసేశావు. అవును, ఇప్పటిదాకా నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నావు కదా. ఎవరో అమ్మాయి? తన ఫ్రెండ్. ఓ, మీ ఫ్రెండా? అయ్యో, కొంచెం ముందు వచ్చింటే నీ ఫ్రెండ్ అని పరిచయం చేసేవాడివి. ఆ అంబికాకి నిన్ను పరిచయం చేస్తే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తుంది. నిన్నే సుభాష్? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మా ఫ్రెండ్ నన్ను ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చింది. తనకేదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయింది. ఈసారి ఎప్పుడైనా పరిచయం చేస్తానులే. సరే సుభాష్, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు, పద ఇంటికి వెళ్దాం. అమ్మయ్యా, కవర్ చేశాను. సుభాష్, ఏం లేదు, పద వెళ్దాం. ఎవరామే? మన ఇంట్లో పని మనిషి సుభాష్. చాలా పెద్దావిడలాగా ఉన్నారు. అవును సుభాష్, యాక్చువల్గా ఆవిడతో పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఆవిడకి పని చాలా ముఖ్యమని చెప్తే కాదనలేక మన ఇంట్లో పని మనిషిగా అవకాశం ఇచ్చాను. సర్లే, మంచి పని చేశావు. చెప్పు, అక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంతా ఎలా జరుగుతుంది? బామ్మేంటి ఇక్కడుంది? పొద్దున్నేదో పనుందని చెప్పి బయటకొచ్చింది, మళ్ళీ సాయంత్రం వరకు రావట్లేదు. ఈ మధ్యలో బామ్మ ఇక్కడేం చేస్తున్నట్టు? బామ్మ ఇక్కడ పనులు చేస్తుందేంటి? సుభాష్, ఒక్క నిమిషం. అయ్యో బామ్మ, ఏమైంది? ఏం లేదమ్మా, చిన్న గాయమేలే. చూసుకోలేదు, అనుకోకుండా వేలు తెగింది. చిన్న గాయమేంటి, ఇంత పెద్ద గాయమైతే? ఏవండి, బామ్మగారికి మంచినీళ్ళు తీసుకురండి. బామ్మ, ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వస్తా.
చిన్న గాయమే కదమ్మా, దీనికెందుకు ఇవన్నీ? పసుపు పెట్టుకుంటే సరిపోతుంది. ఊరుకోండి బామ్మ, చిన్న గాయమేంటి? ఈ వయసులో ఏ చిన్న గాయమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. పసుపు పెట్టుకుంటే సరిపోదు, ఫస్ట్ ఎయిడ్ కూడా చేయాలి. బామ్మ, ఈ వయసులో నీతో పని చేయించుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా నువ్వు మా ఇంట్లో పని మనిషిగా చేరడం ఏంటి? ఈ వయసులో కృష్ణారామ అంటూ రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తామమ్మా, మా పరిస్థితులు అలా ఉన్నాయి. మా ఇంట్లో నా మనవరాలొక్కతే కష్టపడుతుంది. నేను తనకి భారం కాకుండా తన బాధ్యతలో చిన్న భాగం నేను కూడా పంచుకోవాలని నీ దగ్గర పనిలో చేరానమ్మా. అయినా ఇదేం దెబ్బ కాదులే అమ్మా. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వెళ్ళి నీ పని చూసుకోపో. అది కాదు బామ్మ. ఇంకేం మాట్లాడకమ్మా, చిన్న దెబ్బే, నాకేం కాదు. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా కదా. సరే బామ్మ. ఏం చేస్తామమ్మా, మా పరిస్థితులు అలా ఉన్నాయి. మా ఇంట్లో నా మనవరాలొక్కతే కష్టపడుతుంది. నేను తనకి భారం కాకుండా తన బాధ్యతలో చిన్న భాగం నేను కూడా పంచుకోవాలని నీ దగ్గర పనిలో చేరానమ్మా. అమ్మా సిరి, సిరి, ఎక్కడికెళ్ళావు బామ్మ? రాములోరి గుడికెళ్ళానమ్మా. ఈరోజు బొట్లు పెట్టుకుని వచ్చాను, ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ఒరే క్రిషు, క్రిషు, ప్రసాదం తీసుకొచ్చానురా, తినరా, తీసుకో. రామాలయానికి వెళ్ళావా? అవునమ్మా, ఆ గుడికి చాలాసార్లు వెళ్ళాం కదా, మర్చిపోయావా? అక్కడ మనకెప్పుడు పూజ చేసే పంతులు గారే ఉన్నారా? అది